ఏంటి ఇది ఇప్పుడు తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. మీ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాల వరకు కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ ప్రభుత్వ హయాంలో ఏ విధమైనటువంటి తలసరి ఆదాయం ఉంది? ఇప్పుడు గత 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తలసరి ఆదాయం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? సత్యవతి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్లో ఉన్నారు అనుకుంటాను. మీ వాయిస్ రావట్లేదు. ఒకసారి లేదు సత్యవతి గారు మీ మాట వినిపించట్లేదు. ఒక్కసారి మీరు సరే అన్మ్యూట్ చేసుకోండి అక్కడ. ఓకే సత్యవతి గారితో తర్వాత మాట్లాడిస్తాము. మస్తానరావు గారు హలో సార్ సార్ వచ్చింది సార్ వినిపిస్తుంది సార్ తలసరి ఆదాయం గురించి తలసరి ఆదాయం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ చేసినటువంటి పథకాల గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. 10 ఏళ్ల తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు కావచ్చు, కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరంతో వచ్చిన నీళ్లు కావచ్చు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బీమా కావచ్చు, కేసీఆర్ గారు చేసినటువంటి చెరువుల పునరుద్ధరీకరణకు సంబంధించి కావచ్చు, అట్లాగే మిషన్ భగీరథ కావచ్చు, అనేక రకాలైనటువంటి పథకాలు పెట్టి అదే విధంగా నాట్ ఓన్లీ వ్యవసాయము ఇటు ఐటీ రంగానికి సంబంధించి కూడా అనేక రకమైనటువంటి ఐటీ కంపెనీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దానితో పాటు మిగతా రంగాలు చేనేత రంగం కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి ఏవైతే సబ్సిడీస్ ఉన్నాయో, మహిళలకు ఇచ్చినటువంటి లోన్లు ఉన్నాయో, మహిళలకు ఇచ్చినటువంటి ఏదైతే ఏమంటారు వాళ్ళకి ఇచ్చినటువంటి పెన్షన్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవన ప్రమాణాలు అనేవి పెరగడం జరిగింది. దానిలో ఇవాళ చూడండి, మనము వరిలో ఇవాళ మనం ప్రథమ స్థానంలో ఉన్నాము. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నాము అని అంటే బికాస్ ఆఫ్ కాళేశ్వరం వాటర్ ద్వారా దాదాపు 89,00,000 హెక్టార్లు ఈరోజు సాగులోకి వచ్చినటువంటి అంశం. ఆ అంశము మాట్లాడుకోవాల్సినటువంటి ప్రధానమైంది. ఎందుకంటే రైతు బీమా పెట్టడం కూడా చాలా మంది రైతు కుటుంబాలు, అప్పట్లో రైతులు ఎవరైనా అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి. అలాంటి కుటుంబాలను ఆదుకున్నటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారిది. అట్లాగే చేనేత కార్మికులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా దళిత బంధు ఇవ్వడం కానీ, బీసీ బంధు ఇవ్వడం కానీ, ప్లస్ అట్లాగే విద్యకు సంబంధించినటువంటి పిల్లల చదువులు ఇవాళ చూడండి, పిల్లల చదువులు ఒకప్పుడు తెలంగాణ రాకన్నా ముందు కార్పొరేట్ స్కూళ్లలో, కార్పొరేట్ కాలేజీలలో పిల్లలు పేదవాళ్ళు చదివించలేని పరిస్థితి. ఒకవేళ ఆ స్కూళ్ళకి పంపించాలంటే వాళ్ళు సంపాదించే ఆదాయం అంతా కూడా ఫీజుల రూపంలో వెళ్ళిపోయే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి గురుకులాలు ఏవైతే ఉన్నాయో అందులో అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకోవడం వల్ల ఆ కుటుంబంలో ఏదైతే విద్య కోసం వెచ్చించాల్సిన డబ్బులు కుటుంబ అవసరాలకి, వాళ్ళ జీవన ప్రమాణం పెరగడానికి ఉపయోగపడ్డాయి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ నాడు వైఎస్ఆర్ గారు పెట్టినప్పటికీ కూడా ఆ ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయడం మూలంగా చాలా మంది పేద కుటుంబాలు వాళ్ళకు వచ్చినటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోగ్యశ్రీని ఉపయోగించుకొని కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకోవడం మూలంగా అంటే వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా మిగిలించుకునేటువంటి పరిస్థితి. ఇట్లా అనేక విషయాలండి, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంశాలు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు డెలివరీ అయితే హాస్పిటల్కి వెళ్తే దాదాపు ఇప్పుడు 1,00,000, 2,00,000 అయ్యే పరిస్థితి. కానీ ఆ రోజు కేసీఆర్ గారు వివిధ రాష్ట్రాలకి ఐఏఎస్ ని పంపించి అక్కడ స్టడీ చేయించి ఏమంటారు నార్మల్ డెలివరీస్, సిజరీన్స్ కాకుండా నార్మల్ డెలివరీస్ మహిళలకు ఉండాలి, జరగాలి. అప్పుడే తను మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగా అంటే రావడం కానీ, లేకపోతే బలహీనం నుంచి బలంగా ఉండడం కానీ, పుట్టిన బిడ్డకి కూడా న్యూట్రిషన్ ఫుడ్ అట్లాగే కిట్ ఇవ్వడము, ఇలా అనేక రకాలైనటువంటి పథకాలు ఆ రోజు కేసీఆర్ గారు పెట్టారు. కాబట్టి దానితోని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి తలసరి ఆదాయం పెరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశం బీఆర్ఎస్ గా నేను చెప్పడం కాదండి, రీసెంట్ గా వచ్చినటువంటి ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా టోనీ బ్లేయర్ ఎవరైతే ఉన్నారో టోనీ బ్లేయర్ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి తలసరి ఆదాయ పెరుగుదల కావచ్చు, లేకపోతే అభివృద్ధిని కావచ్చు ప్రశంసించినటువంటి అంశం. కాబట్టి ఇదేదో రేవంత్ రెడ్డి గారి గొప్పతనము, ఈ 2.5 సంవత్సరాలు అద్భుతాలు జరిగిపోయినాయి అని చెప్పేసి మాట్లాడడానికి వీలు లేదండి. ఈ 2.5 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటే అప్పుడు పెరిగినటువంటి తలసరి ఆదాయం ఏదైతుందో అది కంటిన్యూ అవుతుంది. ఎందుకు కంటిన్యూ అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ కాళేశ్వరం వాటర్. అయితే దీనికి కూడా ఎట్లా గండి కొట్టాలి, ఎట్లా కేసీఆర్ గారిని బదనాం చేయాలి, రైతులకు నీళ్లు రాకుండా చేయాలని అనేక కుట్రలు పన్నుతున్నారు. అందులో ఆయన అది సక్సెస్ చేసుకోవడానికి చాలా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ మేము బీఆర్ఎస్ గా వదిలిపెట్టదలుచుకోలేదు. కాబట్టి ఇందాక ఐందవి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు, అసలు ఏం మాట్లాడుతున్నారో ఏమో అర్థం కాని పరిస్థితి.
డబుల్ ఇంజన్ కాదు, సర్కార్ ఒక్క నిమిషం సత్యవతి గారు ఒక్క నిమిషం, నా మాట వినిపిస్తుందా మీకు? ఇందాక మీరు మాట్లాడుకుంటూ కూడా ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం నిర్మించాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నారు, అదే విధంగా చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని అంటున్నారు. కాకపోతే మనము గడిచిన ఈ వారం రోజుల్లో పరిస్థితులు చూసుకుంటే మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి కాళేశ్వరం ఏదైతే ఉందో కాళేశ్వరం కూలిపోయింది, అది కూలేశ్వరం అయిపోయింది అంటూ కూడా కొందరు అంటున్నారు. అదేవిధంగా అభివృద్ధి పేరుతో పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు మరి?